అత్తాకోడళ్ళు మధ్యలో కొడుకు. అది ఒక అందమైన సాయంకాల సమయం. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అప్పుడే రజనీ తన ఇంటి ముందు అరుగుమీద కూర్చొని ఎంతో సంతోషంగా మనసులో ఉన్న ఆనందాన్ని పాట రూపంలో పాడుకుంటూ ఉంది. వస్తాడు నారాజు ఈరోజు, తానే వస్తాడు నెలరాజు ఈరోజు. రజని అంత హుషారుగా పాటలు పాడుతుంటే అప్పుడే అత్తగారు లక్ష్మి లోపల నుంచి అక్కడికి వచ్చి నవ్వుతూ రజనిని పలకరించింది. ఓహో, ఈరోజు బండి హుషారుగా ఉందే, ఏమిటో విషయం? అంత హుషారుకి కారణమేంటి రజనీ? ఇంకా ఏముంటుందత్తయ్యా, మీకు అంతా తెలియనట్టే ఉంటారు. ఈరోజు 1వ తారీఖు కదా, మీ అబ్బాయి జీతం తెస్తాడు. ఆ, నాకెందుకు తెలీదమ్మా, జీతం తీసుకురాగానే నీ చేతిలోనే పెడతాడు కదా. అత్తయ్యా, నా చేతిలో నుంచే కదా మీ చేతికందుతుంది. మొత్తం డబ్బు మీరే తీసుకుంటారు కదా. ఆ, తీసుకున్నా ఏం సుఖం లేదమ్మా. మన బడ్జెట్ పద్మనాభం ఇంటికి రాగానే తన బడ్జెట్ మొదలు పెడతాడు కదా. పాలవాడికింత, కరెంటు బిల్లుకింత, కూరగాయలకింత, ఇంటి అద్దె అని. అబ్బో, ఇంకా అన్ని మొదలుపెట్టి చివరకు మన చేతిలో ఏమీ లేకుండా చేస్తాడు. అవునత్తయ్య, ఈసారి అలా కాకుండా ఉండటం కోసమే నేనొక మంచి ఉపాయం ఆలోచించాను. ఆ మాట వినగానే అత్తగారు లక్ష్మి కళ్ళు ఆశగా పెద్దవి చేసి రజనీవైపు కాస్త ముందుకు జరిగి అడిగింది, ఏంటి ఆ ఉపాయం? అత్తగారు ఆశగా అడిగేసరికి రజని అత్తగారి దగ్గరకు జరిగి ఆమె చెవిలో మెల్లగా ఏదో గుసగుసలాడింది. ఆ ప్లాన్ వినగానే లక్ష్మీ ముఖం వెలిగిపోతుంది. అబ్బా, భలే ఉపాయం ఆలోచించావే కోడల, అలాగే చేద్దాం. ఈసారి వాడి బడ్జెట్ ఆటలు సాగనివ్వకూడదు. వాళ్ళిద్దరూ అలా ప్లాన్ వేసుకుంటుండగానే కొడుకు సురేష్ ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి రానే వచ్చాడు. అలాగే అలా సోఫాలో కూర్చున్నాడో లేదో లక్ష్మి వెంటనే తన ప్లాన్ ప్రకారం యాక్షన్ మొదలుపెట్టింది. రజనీ, అమ్మాయి, వాడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడొచ్చాడు. వేడివేడిగా ఒక టీ కాని కాఫీ కాని తీసుకొని రాపో. అయ్యో, ఇది ఎండాకాలం అత్తయ్యా, ఇలాంటి టైంలో వేడివేడిగా టీ కాఫీల కంటే చల్లగా కొబ్బరి నీళ్లు కాని ఏదైనా కూల్ డ్రింక్ గాని ఇస్తేనే మంచిది. ఇప్పుడే తీసుకొస్తాను. రజనీ లోపలికి వెళ్లి చల్లటి కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఎంతో మర్యాదగా సురేష్ చేతికిచ్చింది. సురేష్ ఆ కూల్ డ్రింక్ అందుకుని వాళ్ళిద్దరి వైపు అనుమానంగా చూస్తూ నవ్వాడు. మీరివన్నీ ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. కాని పాపం మీరనుకున్నట్టుగా నాకు జీతం ఇంకా ఏమీ రాలేదు. ఆ మాట వినగానే లక్ష్మీ రజని ఇద్దరు ముఖాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎంతో ఆశగా దాచుకున్న ముఖాల్లో తీవ్రమైన కోపం వచ్చేసింది. ఏంటి, జీతం రాలేదా? రాలేదనే కదా చెప్తున్నాను. దాంతో రజని తట్టుకోలేక కోపంతో సురేష్ పై విరుచుకుపడింది. నేను అందుకే చెప్పాను, నీ ముష్టి ఉద్యోగం వద్దు అని. నా మాట విన్నారా అసలు? పక్కింటి వాళ్ళని చూడండి, మీకంటే వెనకాల ఉద్యోగంలో చేరాడు. లంచాలు పుచ్చుకొని పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేస్తున్నాడు. అవునమ్మా రజని, నువ్వు చెప్పింది నిజమే. ఆ పక్క వీధిలో ఉన్న సుబ్బమ్మ కొడుకు రమేష్ను చూడు, నెలకి లక్షలు సంపాదిస్తున్నాడు. పెళ్లి కూడా చేసుకొని పెళ్ళాన్ని అక్కడికి ఇక్కడికి తిప్పి తర్వాత వాళ్ళ తల్లిని కూడా ఫ్లైట్ ఎక్కించి తీసుకెళ్తానని చెప్తున్నాడు. అలాంటి కొడుకుండాలి. నువ్వెందుకు, దేనికి పనికొస్తావసలు? అంటూ అత్తాకోడళ్ళు ఇద్దరూ కలిసి జీతం రాలేదన్న కోపంలో సురేష్ను నోటికి వచ్చినట్టు తిడుతూ నోరు పారేసుకోవడం మొదలుపెట్టారు. అత్తాకోడళ్ల తిట్లు పరాకాష్ఠకు చేరేసరికి సురేష్కు ఎక్కడో కాలిపోయింది. చేతిలో ఉన్న కూల్ డ్రింక్ గ్లాసును పక్కన పెట్టి సోఫాలోంచి లేచి కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. అబ్బా, ఇప్పుడు కదా మీ అసలు స్వరూపాలు బయటపడ్డాయి. ఇప్పటిదాకా మీరు నాపై చూపించిన ప్రేమంతా కపట ప్రేమని నాకు బాగా అర్థమైపోయింది. వినండి, నాకు జీతం వచ్చింది. కాకపోతే ఇప్పుడు మీకు ₹1 కూడా నేనివ్వను. వాటికి తగ్గ ఖర్చులు నా దగ్గర చాలా ఉన్నాయి. సురేష్ అంత గట్టిగా అరిచేసరికి అత్తాకోడలు ఇద్దరు భయపడి గొడవ పడతారేమో అనుకున్నాడు. కాని రజనీ లక్ష్మి ఒకరినొకరు చూసుకొని చాలా కూల్గా తలాడించారు. ఓ సరే మరి, అయితే మేము వెళ్తాములేరా అంటూ ఇద్దరు ఏమాత్రం ఫీలవ్వకుండా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ల ప్రవర్తన చూసి సురేష్ మైండ్ బ్లాక్ అయింది. తలగీక్కుంటూ ఆశ్చర్యపోయాడు. ఏంటిది, ఇంత పెద్ద గొడవ జరిగితే జీతమివ్వను అని నేను అంత గట్టిగా చెప్తే కనీసం రివర్స్ కౌంటర్ కూడా వేయకుండా అంత ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. వీళ్ల వెనకాలేదో పెద్ద ప్లానే ఉంది బాబు. అలా ఆ సాయంత్రం గడిచిపోయింది. రాత్రి అందరూ నిశ్శబ్దంగా భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. సురేష్ తన గదిలో బెడ్ కింద ఉన్న సూట్ కేసులో జీతం డబ్బులు దాచేసి హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయాడు. అర్ధరాత్రి 2 గంటలయ్యింది. ఇల్లంతా గాఢ నిద్రలో ఉంది. అప్పుడు మెల్లగా చీకట్లో అత్తాకోడళ్ళు ఇద్దరూ హాల్లోకి పిల్లుల్లా అడుగులు వేస్తూ వచ్చారు. అత్తయ్యా,
మనం సాయంత్రం అనుకున్న ప్లాన్ మర్చిపోయారా ఏంటి? మీ అబ్బాయి డబ్బులివ్వకపోతే ఏం చెయ్యాలో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆ డబ్బుల్ని దొంగతనం చేయబోతున్నాం. లక్ష్మి ఎటకారంగా. మర్చిపోవడానికి అదేమైనా నీ పుట్టింటి నుంచి తెచ్చిన పాత చీర అనుకున్నావా ఏంటి? నా కొడుకు సంపాదన. సరే, అంతే కదా మనం అనుకున్నది. పద, వాడి రూంలోకి దూరదాం. ఇద్దరూ కలిసి సురేష్ రూం తలుపును నూనె వేసినట్టు మెల్లగా నెట్టారు. లోపల సురేష్ తిరగేసిన తాబేలులా పడుకుని భయంకరంగా గుర్రు పెడుతున్నాడు. ఆ శబ్దానికి లక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒసేయ్ రజనీ, ఇదేదో దొంగతనంలా లేదు, ఏదో అడవిలో సింహం గర్జిస్తున్నట్టుంది. నా కొడుకు గుర్రు శబ్దానికి నా గుండె ఆగిపోయేలా ఉందే. అబ్బా అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీసులో ఏం చేస్తాడేమో కాని ఇంట్లో మాత్రం రాత్రిపూట కొండల్ని పగలగొడుతుంటాడు. ఆ శబ్దమే మనకు ప్లస్ పాయింట్. ఆ గుర్రులోనే మనం సూట్ కేసు లాగేయాలి. కమాన్, నువ్వు కాళ్ళు పట్టుకో, నేను తలవైపు చూస్తాను. ఏమే, మనం వాడిని కిడ్నాప్ చేయడం లేదు, డబ్బులు కొట్టేస్తున్నాం. ఆ సూట్ కేసు ఎక్కడుందో చూడు ముందు. రజనీ మెల్లగా బెడ్ కిందకు దూరి సూట్ కేసు కోసం వెతకటం మొదలుపెట్టింది. అంతలో సురేష్ ఒక్కసారిగా గుర్రు పెట్టడం ఆపేసి నిద్రలోనే గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. బాస్, ప్లీజ్ బాస్, లంచం వద్దు. నేను చాలా నిజాయితీపరుణ్ణి. ఆ మాట వినగానే బెడ్ కింద ఉన్న రజనీ భయంతో పైకి లేవబోయి తల బెడ్కు తగిలి అమ్మో అని గట్టిగా మూలిగింది. ఒసేయ్, నోర్ముయ్, వాడు నిద్రలోనే ఆఫీస్ బడ్జెట్ మీటింగ్ పెడుతున్నాడు. నువ్వేమో ఇక్కడ తలలు పగలగొట్టుకుంటున్నావు. అత్తయ్య, మీ అబ్బాయి నిద్రలో కూడా ఆ పక్కనే ఉన్న సుబ్బమ్మ కొడుకులా లంచాలు తీసుకోకుండా మనల్ని ముంచేస్తున్నాడు. ఇదిగోండి, సూట్ కేసు దొరికింది. కాని దీనికి నంబర్ లాకుంది. నంబర్ లాకా? నా కొడుకు డేట్ ఆఫ్ బర్త్ పెట్టుంటాడు చూడు. లేదత్తయ్యా, రావడం లేదు. అయితే నీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టుంటాడు చూడు. పెళ్ళాం మీద పిచ్చి ప్రేమ కదా. అస్సలు రావడం లేదు. ఏమండి, మీ నెంబర్ లాకేంటి? 1 2 3 4 5 అంతా 0. సురేష్ నిద్రలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నట్లు నంబర్లు చెప్పేసరికి లక్ష్మి కంగుతింది. చూశావా రజనీ, నా కొడుకు ఎంత అమాయకుడో. నిద్రలో అడిగినా పాస్వర్డ్ చెప్పేస్తున్నాడు. తింగరేదవా, త్వరగా నొక్కే ఆ నంబర్లు. రజనీ వెంటనే ఆ నంబర్లు నొక్కగానే క్లిక్మంటూ సూట్ కేస్ తెరుచుకుంది. లోపల సరికొత్త నోట్ల కట్టలు మేరుస్తూ కనిపించాయి. అది చూసి అత్తాకోడళ్ల కళ్లలో అమరాపల్లి చెరువులాంటి ఆనందం ఊరింది. అబ్బా, లక్ష్మీదేవి ఎలా మెరిసిపోతుందో చూడండత్తయ్య. చాలు చాలు, చూసింది చాలు గాని నోట్లోంచి ఉమ్మిపడేలా ఉంది. నోర్ముయ్, త్వరగా ఆ కట్టలు తీసి నీ నడుము చుట్టూ దాచుకో. పద వెళ్దాం. రజనీ ఆ నోట్ల కట్టలన్నీ తీసుకున్నది. ఇద్దరూ కలిసి రూమ్ దాటి హాల్లోకి వచ్చేసరికి రజనీ నడుము చుట్టూ నోట్ల కట్టలు ఉండడం వల్ల దయ్యంలా లావుగా నడుస్తోంది. అంతలో లక్ష్మీ కాళ్ళు హాల్లో ఉన్న ఒక పాత స్టీల్ గిన్నెకి తగిలి టపటపమంటూ శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి సురేష్ రూంలోనుంచి ఎవరది అని గట్టిగా అరుస్తూ లేచాడు. అత్తయ్య, ఎంత పనిచేశావు, మీ అబ్బాయి లేచేశాడు. ఇప్పుడు మనం దొరికిపోతాం. అసలు కంగారు పడకు, నేను చెప్పినట్లు చెయ్యి, యాక్టింగ్ స్టార్ట్ చెయ్యి. సురేష్ లైట్ ఆన్ చేసి హాల్లోకి వచ్చేసరికి లక్ష్మి కళ్ళు మూసుకొని రజనీ చేతులు పట్టుకుని నడుపుతోంది. రజనీ కూడా కళ్ళు మూసుకొని ఏదేదో పలవరిస్తోంది. ఏంటిది, అర్ధరాత్రి పూట మీరిద్దరూ కళ్ళు మూసుకొని హాల్లో ఏం చేస్తున్నారు? అబ్బా, గట్టిగా అరవకురా సురేష్. నీ పెళ్ళానికి రాత్రిపూట సోమ్నాంబులిజం అనే నిద్రలో నడిచే జబ్బుందంట. ఇప్పుడే తెలిసింది. నిద్రలోనే లేచి ఏదేదో వణుకుతూ నడుస్తోంది. పాపం ఒంటరిగా వెళ్తే ఎక్కడ పడిపోతుందోనని నేను కూడా తోడుగా నడుస్తున్నా. నిద్రలో నడవడమా? మరి నడుము చుట్టూ అంతలావుగా ఏంటో ఉన్నాయి? ఏమండీ, మీ పాతకాలపు బడ్జెట్ అంతా నా నడుముకే చుట్టుకుంది. రేపు పాలవాడికి నేనే డబ్బులిస్తాను, కరెంటు బిల్లు నేనే కడతాను. నన్ను నిద్రపోనివ్వండి బాస్. అత్తాకోడళ్ళు ఇద్దరూ తమ గదిలోకి వచ్చి తలుపులు వేసుకుని బెడ్ మీద పడి నవ్వు ఆపుకోలేక దిండ్లు మొహానికి అడ్డుపెట్టుకుని నవ్వసాగారు. అత్తయ్య, మీ అబ్బాయి బడ్జెట్ పద్మనాభం మాత్రమే కాదు, పెద్ద టింగర పద్మనాభం కూడా. మన యాక్టింగ్ చూసి ఎలా నమ్మాడో చూసారా? నా పెంపకం మరి. వాడు నా కొడుకైతే నువ్వు నా కోడలివి. ఈ దొంగతనంలో మనం సక్సెస్ అయ్యాం. రేపటి నుంచి ఈ డబ్బుతో మన ఇష్టం వచ్చినట్టు షాపింగ్ చేద్దాం. అలా అత్తాకోడళ్ళు ఇద్దరూ కలిసి సురేష్ జీతం డబ్బులు కొట్టేసి తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషంగా నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం 8 దాటాక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. నిద్రలేచిన సురేష్ హాల్లోకి వచ్చి చూస్తే ఇల్లంతా ఖాళీగా కనిపించింది. వంటగదిలో కాఫీ లేదు, స్టవ్ వెలిగించలేదు. బెడ్రూంలో చూస్తే అమ్మలేదు, పెళ్ళాం లేదు. కంగారు పడిపోయి సురేష్ హాల్లోకి వచ్చి తలగీక్కుంటూ అరుస్తున్నాడు. ఏంటిది, ఇంట్లో ఆడవాళ్ళందరూ ఒకరు లేనేంటి?
ఎక్కడికెళ్ళిపోయారు బాబోయ్? ఆ ముసలావిడ, నా పెళ్ళాం ఇద్దరు కలిసేమన్నా ఊరు విడిచి పారిపోయారా ఏంటి? ఇంతలోనే ఇంటి ముఖద్వారం దగ్గర రిక్షా ఆగింది. అందులోంచి లక్ష్మీ, రజని ఇద్దరూ తలతల్లాడే పట్టుచీరలు కట్టుకుని, మెడలో కొత్త నగలు వేసుకొని, చేతుల్లో షాపింగ్ బ్యాగులతో ఎంతో హుషారుగా దిగారు. వాళ్ళ గెటప్ చూసి సురేష్కి కళ్ళు బయళ్ళు కమ్మాయి. ఏంటిది? ఏంటిదంతా? పొద్దుపొద్దున్న ఎక్కడికెళ్లారు? ఈ పట్టుచీరలు, నగలు ఎక్కడవసలు? ఇదంతా ఒక పెద్ద స్కామ్ అండి. మీ జీతం డబ్బులన్నీ ఇలా ఖర్చయిపోయాయి. ఆ మాటలు వినగానే సురేష్ ఒక్కసారిగా షాక్ తిని గుండె పట్టుకున్నాడు. ఏంటి? నా జీతం డబ్బులా? ఎక్కడి జీతం డబ్బులు? ఎక్కడ్నుంచి తీశారసలు? ఇంకెక్కడి నుంచి తీశామోరా అబ్బాయి? నీ పెట్టెలో నుంచి, ఆ నెంబర్లాక్ సూట్ కేసులోంచి తీశాం. రాత్రి నీ పెళ్ళాం నిద్రలో నడిచినా నడక గుర్తుందిగా. ఆ మాట వినగానే సురేష్ కంగారు పడాల్సిపోయి ఒక్కసారిగా సోఫాలో పడిపోయి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. పొట్ట చెక్కలయ్యాగా నవ్వుతున్న కొడుకును చూసి అత్తాకోడలు మైండ్ బ్లాక్ అయింది. ఏమండి, పిచ్చిపట్టిందా ఏంటి? డబ్బులన్నీ పోతే ఏడవలసింది పోయి అలా నవ్వుతున్నారేంటి? అవున్రా సురేష్, ఎందుకలా నవ్వుతున్నావు? అమ్మా, రజని, ఆ డబ్బులా? అయితే పర్వాలేదులేండి, నాకేమి ఇబ్బంది లేదు. అదేంట్రా, అంత డబ్బు ఖర్చు పెడితే పర్వాలేదంటున్నావు? ఏం మాట్లాడుతున్నావసలు? అమ్మా, ఆ సూట్ కేసులో ఉన్న డబ్బులు నా జీతం డబ్బులు కాదమ్మా. అది ఎవరో ఇచ్చినవి కాదు. మన దగ్గర అప్పు తీసుకున్న సుబ్బయ్య బాబాయ్ ఉన్నాడు గదా, ఆ డబ్బులు నీకివ్వమని నిన్న సాయంత్రం నా చేతిలో ఇచ్చాడు. నేను నీకివ్వడం మర్చిపోయి అర్ధరాత్రి ఆ సూట్ కేసులో పెట్టాను. మీరిప్పుడు నా జీతం అనుకొని ఖర్చు పెట్టింది నీ సొంత డబ్బులేనమ్మా. ఆ మాటలు వినగానే లక్ష్మి తల మీద పిడుగు పడినంత పనైంది. చేతిలో ఉన్న షాపింగ్ బ్యాగులు కింద పడిపోయాయి. లబోదిబోమంటూ ఏడుస్తూ కోడల మీద పడిపోయింది. అయ్యో, ఎంత పని చేశావే కోడల! నా సొంత డబ్బుల్ని దొంగతనం చేయడానికి నాకు ప్లాన్ చెప్తావా? నా సొంత డబ్బులతోనే నాకు పట్టుచీరలు కొనిపిస్తావా? నా ముసలి ప్రాణం తీసేశావే. అత్తయ్య, మీ అబ్బాయిని చూశారా ఎంత తెలివైనవాడో? మన చేత అంటే మీ చేతనే మీ సొమ్ము డబ్బులు ఖర్చు పెట్టించాడు. మన డబ్బులు కాదు, నా డబ్బులు. నా ముసలి ముళ్ళ అంతా తుడిచిపెట్టావు కదా. పెళ్ళాం మాట వింటే ఎప్పటికైనా ఇలాగే రోడ్డున పడతాం. జాగ్రత్తగా ఉండాలి అంటూ లక్ష్మి ఏడుస్తూ లోపలికి పరిగెత్తింది. రజనీ కూడా మూతి ముడుచుకొని ఆమె వెనకాలే వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్లడం చూసి సురేష్ హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ రోజుకైతే గండం గడిచిపోయినట్టే. నా అసలు జీతం నా అకౌంట్లో సేఫ్గా ఉంది. కాని వీళ్ళతో మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఉండాలి బాబోయ్. ఏమాత్రం తేడా వచ్చినా నా బడ్జెట్కి పంగనామాలు పెట్టేస్తారు. అలా ఆ కుటుంబంలో బడ్జెట్ విషయాల్లో, డబ్బుల విషయాల్లో చిన్న చిన్న గొడవలు, ఎటకారాలు వస్తూనే ఉంటాయి. కాని ఆ గొడవల వెనక ఉన్న ప్రేమానురాగాలతో ఆ అత్తాకోడళ్ళు మధ్యలో ఉన్న కొడుకు సురేష్ ఎంతో సంతోషం.